వచ్చినప్పుడు కాల్షియం ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలానే జాయింట్స్ మధ్య మనకి కొలాజన్ కార్టిలేజ్ అనే గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు అరిగిపోయినప్పుడు మనకి జాయింట్స్ పెయిన్స్ రావడం జరుగుతుంది. జనరల్గా మనము ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది మనకు ప్రాబ్లం ఫేస్ చేసామంటే జనరల్గా బయట డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటాం. అలా కన్సల్ట్ అయినప్పుడు మనకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో మెడిసిన్ ఇస్తుంటారు. ఆ రోజుకి ఆ ప్రాబ్లం తగ్గుతుంది. నెక్స్ట్ మనకేమవుతుందంటే అవే సర్జరీస్ దాకా వెళ్ళడం, జాయింట్స్ రీప్లేస్మెంట్ అవ్వడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. జనరల్గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డాక్టర్స్ ఇచ్చే పెయిన్ కిల్లర్స్ వల్ల వాళ్ళే మెన్షన్ చేసి మనకి ఇస్తున్నారు. కాకపోతే మనకు ప్రాబ్లం తగ్గాలి, మనం ఏదైనా పని చేసుకోవాలి అంటే కాలు ఏది చేయాలన్నా కూడా మనకి కాళ్ళు చేతులు అన్నీ యాక్టివ్గా ఉంటే మనం తినేదైనా ప్రశాంతంగా తినగలం. లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఈరోజు బయట మెడిసిన్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని తెలిసినా కూడా ఈరోజు అవే వాడుకుంటున్నాం. వేరే ఆల్టర్నేట్ సొల్యూషన్ లేకపోవడం వల్ల దానివల్ల మనకి కొంచెం జనరల్గా అప్పటికప్పుడు పెయిన్ తగ్గినా కూడా ఆ ప్రాబ్లం అనేది మనకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వల్ల ఆ రోజుకి ప్రాబ్లం తగ్గుతుంది. అదే ఏజ్ పెరిగే కొద్దీ ఈరోజు చాలామందికి జాయింట్స్ రీప్లేస్మెంట్ చూస్తున్నాం. మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్ అంటారు. ఒక 2-3 మంత్స్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలి. ఒక కాల్ చేయాలంటే మినిమం 2 లక్షలు, మినిమం 2 లక్షలు మనీ పే చేసి ఒక 2-3 మంత్స్ అసలు మన పని కూడా మనం చేసుకోలేని సిచ్యుయేషను. అలా ఆపరేషన్ చేయించుకోవడం వల్ల చేయించినా కూడా అది మనం నడవడానికి మాత్రమే పనికొస్తుంది. మన కాలు మనకు నచ్చినట్టు మనం ఫ్రీగా మూవ్ చేసుకోవడానికి కానీ కింద కూర్చోవడానికి కానీ అలా ఫెసిలిటీ ఉండదు. దానివల్ల మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అయినా తప్పక అవే చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మన వెస్టేజ్లో మనకి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్కి సంబంధించి మన వెస్టేజ్లో మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొలాజన్, కాల్షియం, గ్లూకోజమైన్, నోని. ఈ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం చేసుకునే పనులు చేసుకుంటూనే పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన జాయింట్స్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది కాల్షియం. జనరల్గా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఫీడింగ్ ఇచ్చే లేడీస్ అంటే ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే టైంలో మెయిన్గా లేడీస్కి చాలా కాల్షియం ప్రాబ్లం వస్తుంది. ఆ టైంలో మనం దానికి తగినట్టు ఫుడ్ తీసుకోకుంటే చిన్న వయసులోనే కాల్షియం డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి. మెయిన్గా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం మనకి ఎందుకు అవసరం? మన ఎముకలు, పళ్ళకి సంబంధించి కూడా కాల్షియం చాలా అవసరం. పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా, అలా వాటికి ఎముకలు ఈరోజు గట్టిగా ఉండాలి, పెలుసుగా లేకుండా ఇరగకుండా స్ట్రాంగ్గా ఉండాలి. మనకు అన్నీ బాగా పనిచేయాలన్నా కాల్షియం అవసరం. అలానే మన హార్ట్, నరాలు, కండరాలు పనితీరు ఇవన్నీ సరిగ్గా ఉండాలన్నా కూడా కాల్షియం చాలా అవసరం. కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే రక్త ప్రసరణలో కూడా కాల్షియం అవసరం ఉంటుంది. దానికి సరిపడా కాల్షియం ఉండాలి, లేకుంటే దానిలో కూడా ఇన్బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనపడకుండా ఇప్పుడు చాలామందికి ఒక 45-50 ఏజ్ వచ్చిందంటే చాలామందికి ఊరికే స్లిప్ అయ్యి కింద పడిన చిన్న చిన్న వాటికి చెయ్యి విరగడం, కాలు విరగడం చాలా మందిలో మనం చూస్తుంటాం, మన పెద్దవాళ్ళలో, మన ఇంటి దగ్గర. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం ప్రాబ్లం ఉంటుంది. దానికి సరిపడా ఇప్పుడు జనరల్గా మన బాడీలో కాల్షియం తయారవ్వదు. అన్నిట్లాగా కాల్షియం మనం బయట తీసుకునే తిండి ద్వారా కానీ సప్లిమెంట్ ద్వారా కానీ మన బాడీలోకి వెళ్ళాలి. అలా చిన్న వయసులోనే ఎముకలు బలహీన పడిపోవడం అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఈరోజు కాల్షియం మన బాడీకి సరిపోయేంత ఇవ్వగలిగినట్లయితే మనకు ఆ ప్రాబ్లం రాకుండా మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. కాల్షియం లోపం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎముకలు బలహీన పడతాయి. మెయిన్గా ఫస్ట్ రీజన్ అది. మన బాడీలో ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. అలానే మోకాలు నొప్పులు కూడా వస్తుంటాయి. ఎందుకంటే మోకాళ్ళు అంటే జాయింట్సే కాబట్టి, ఎముకలే కాబట్టి ఆ పెయిన్స్ రావడానికి కూడా కాల్షియం ప్రాబ్లం వల్ల కూడా మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న వయసులోనే మినిమం ఒక 30 ఇయర్స్ క్రాస్ అయినామంటే మనం స్టెప్స్ ఎక్కాలంటే చాలామందిని, మెయిన్గా నా వరకు కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఒక సైడ్ మాత్రం బాగా మోకాలు నొప్పి వచ్చేది నాకు. కానీ అది అంటే నేను జనరల్గా ఫీడింగ్ టైంలో కాల్షియం డెఫిషియన్సీ ఉందని డాక్టర్స్ నాకు మెడిసిన్ కూడా ఇచ్చారు. అది ఫీడింగ్ ఇచ్చినంత కాలమే వాడా, తర్వాత దాన్ని స్టాప్ చేశారు. కానీ సర్లే ఈరోజు ఇప్పుడు మనం వెస్టేజ్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో కూడా కాల్షియం ఉన్నాయి కదా, సరే వాడి చూద్దామని చూశాక నాకు ఆ ప్రాబ్లం తగ్గింది.
అలా మోకాలు నొప్పులు కూడా మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంటాయి. అలానే కీళ్ళ నొప్పులు వస్తాయి. పంటికి సంబంధించి కూడా పళ్ళు వీక్ అవ్వడం, అంటే చిగుళ్ళు డ్యామేజ్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఆస్టియోపోరోసిస్ అంటే కీళ్ళ వాతం కూడా వస్తుంది మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల. అలానే పిల్లల్లో ఎదుగుదల ఆలస్యం. కొంతమంది పిల్లలకి కొంచెం ఏజ్ ఎక్కువైనా కూడా వాళ్ళకి హైట్ పెరగకపోవడం, వాళ్ళలో గ్రోత్ లేకపోవడం, అంటే ఎముకలు సన్నగా అలానే ఉండిపోవడం, అంటే ఏజ్కి తగినట్లుగా వాళ్ళ అవయవాలు అనేవి డెవలప్ అవ్వవు అనమాట, చిన్నగా కనిపిస్తాయి. చూస్తేనేమో వాళ్ళ వయసు 10 నుంచి 15 సంవత్సరాలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మనకి చూసేదానికి 8-9 సంవత్సరాలలాగే కనిపిస్తారు. ఎందుకంటే అది కాల్షియం ప్రాబ్లం వల్ల వాళ్ళ హైట్కి కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా కాల్షియం లోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. జనరల్గా బయట కాల్షియంలో ఏమేమి ఉంటాయంటే, బయట కాల్షియం మాత్రమే ఉంటుంది, మన బాడీకి అవసరమైన కాల్షియం మాత్రం అందిస్తుంది. అది కూడా కెమికల్ అని మనం విత్ ప్రూఫ్స్ తోటి మనం చేయొచ్చు. కాకపోతే కానీ మన వెస్టేజ్ కాల్షియంలో ఏమేమి ఉంటుందంటే, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, అలానే విటమిన్ D3 కాల్షియం శోషణకు, కాల్షియము మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి విటమిన్ D3 అనేది చాలా ఉపయోగపడుతుంది. అలా విటమిన్ D3 ఉంటుంది. మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుందంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలానే జింక్ దేనికి ఉపయోగపడుతుందంటే ఎముకలు కణజాలం అభివృద్ధి కోసం. ఈరోజు జింక్ అనేది ఇప్పుడు పిల్లల్లో కొన్ని ఎముకలు కణజాలాలు ఇవన్నీ సరిగ్గా డెవలప్ అవ్వకపోతే వాళ్ళ హైట్ దగ్గర చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. అంటే వాళ్ళ ఏజ్కి తగినట్లు గ్రోతింగ్ లేకపోవడం అలాంటివి ఫేస్ చేస్తుంటారు. ఇలా మనం వెస్టేజ్ కాల్షియం ఒక్కదాన్ని తీసుకోవడం వల్ల చూడండి, కాల్షియం కార్బోనేట్ వస్తుంది, విటమిన్ D3 వస్తుంది, మెగ్నీషియం వస్తుంది, జింక్ వస్తుంది. మనం వాడేది కాల్షియం కోసమే, కానీ దాని నుంచి ఎన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఈ విధంగా మనం వెస్టేజ్ కాల్షియం ద్వారా ఈ బెనిఫిట్లు అన్నీ తీసుకొని మనకున్న ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఇవి ఎవరు వాడాలి? మన కాల్షియం సప్లిమెంట్ని ఎవరు వాడాలి? గ్రోయింగ్ చిల్డ్రన్, ఎవరైతే ఇప్పుడు పెరిగే వయసులో ఉంటారో అలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మెయిన్గా కామన్గా ఒక 16-17 ఇయర్స్ పెరిగిన తర్వాత ఆ తర్వాత గ్రోతింగ్ అనేది పెద్దగా ఉంటుంది. మ్యాక్సిమం అంత లోపలే పెరగడం జరుగుతుంది. అలా హైట్ పెరుగుతూ ఉన్న పిల్లలు, ఇంకా గర్భిణీ స్త్రీలు, పాలిస్తున్న తల్లులు, వాళ్ళలో కూడా మెయిన్గా కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది. కొంతమందిలో గర్భిణీ స్త్రీలలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఎందుకంటే డెలివరీస్ అయిన తర్వాత పిల్లల్లో కొన్ని అవయవాల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే అవి మనం దేనివల్ల అనుకుంటాం, కానీ కాల్షియం ప్రాబ్లమ్స్ వల్లనే మన మాటలు సరిగ్గా రాకపోవడం, మూతి పక్కకు పోవడం, కొన్ని అవయవాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం చూస్తుంటాం మనం కాల్షియం డెఫిషియన్సీ వల్ల. పిల్లలు పుట్టేటప్పుడే ఎముకలు సన్నగా ఉండడం అలా కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళ గ్రోతింగ్ అనేది మనం చేసిన తప్పుకి పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంత కాలం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. అలా మెయిన్గా గర్భిణీ స్త్రీలు కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అలానే ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఈరోజు ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి చాలామందికి కాల్షియం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫీడింగ్ ఇచ్చే టైంలో కాల్షియం అనేది చాలా లాస్ అవుతుంటారు కాబట్టి. అలానే మెయిన్గా 40+ ఏజ్ ఉండే వాళ్ళు డెఫినెట్లీ కాల్షియం వాడాలి. ఎందుకంటే మన ఏజ్కి తగినట్లు మన బాడీలో కాల్షియం లేని పని అయితే ఆ టైంలో మనం తీసుకునే ఫుడ్ కూడా తక్కువగా తీసుకుంటాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం ఎగ్, మిల్క్ అవి కూడా తీసుకుంటుంటాం కొంతవరకు. ఇంకా చిన్నపిల్లలకు కూడా మనం అన్నీ ఇస్తుంటాం కాబట్టి వాళ్ళలో కాల్షియం ఆ వయసు వచ్చేసరికి మన బాడీలో ఉండేది 40 వరకు మనం తీసుకునే ఫుడ్ ద్వారా అందుతుంది కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత మన ఏజ్కి తగినట్లు కాల్షియం అవసరమైన కాల్షియం వచ్చే ఫుడ్ మనం తీసుకోకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లం వస్తుంటుంది. కాబట్టి 40+ ఏజ్ ఉందంటే డైలీ ఒక కాల్షియం క్యాప్సిల్ వాడుకుంటే చాలా మంచిది. మనకి ఎముకలు అనేవి ఫిట్గా ఉండి డ్యామేజ్ కాకుండా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. అలానే జాయింట్ పెయిన్స్ వచ్చేవాళ్ళు, అంటే ఇప్పుడు చాలామందికి జాయింట్స్ అంటే ఇప్పుడు మోచేయి దగ్గర, మోకాళ్ళ దగ్గర, మనకి చేతి వేళ్ళు దగ్గర, ఎక్కడైతే మైనగట్టు దగ్గర ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ పెయిన్స్ వస్తుంటాయి కొంతమందికి. అలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు డెఫినెట్లీ వాడాలి. ఇంకా ఎముకలు వీక్గా ఉండేవాళ్ళు, ఈరోజు చాలామందికి ఎముకలు పెలుసుగా ఉండడం, సన్నగా ఉండడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా డెఫినెట్లీ కాల్షియం వాడాలి. ఈ విధంగా మెయిన్గా ఎవరెవరు వాడాలి అనేది కాల్షియం గురించి ఇది.
దీన్ని ఎలా వాడాలి? రోజుకి 1 నుంచి 2 క్యాప్సిల్స్ తీసుకోవచ్చు మన కాల్షియం అనేది. మరీ కాల్షియం బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, చాలా వీక్గా ఉంది నాకు కాల్షియం అనుకున్న వాళ్ళు రోజుకు 3 కూడా వేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. లేదు నాకు కొంతవరకే ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు 2 వేసుకోవచ్చు. నాకు ఏ ప్రాబ్లం లేదు, ప్రికాషన్గా వాడుకుంటున్నా అంటే రోజుకు 1 క్యాప్సిల్ మనం వాడినా కూడా సరిపోతుంది. దీన్ని ఏ విధంగా వేసుకోవాలంటే ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటాం. అలానే 14 ఇయర్స్ అబవ్ ఉండేవాళ్ళు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా మన కాల్షియం వాడచ్చు. ఇప్పుడు నాకు చిన్న ఏజ్లోనే అంటే డాక్టర్స్ దగ్గరికి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందని వెళ్ళినప్పుడు మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని మనకు మెడిసిన్ ఇస్తుంటారు. అలాంటప్పుడు మనం బయట మెడిసిన్ వాడకుండా ముందుగానే వాడుకోవచ్చు. దీన్ని మన వెస్టేజ్ది వాడుకోవచ్చు. 40+ ఉండే వాళ్ళైతే కంపల్సరీ వాడాలి. వన్స్ డెలివరీస్ అయిన తర్వాత లేడీస్ 25-30 ఉండే వాళ్ళు కూడా కాల్షియం డైలీ 1 క్యాప్సిల్ వేసుకుంటే చాలా మంచిది. మనకి అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ముందుగానే మనం వాడుకుంటే కనుక మన వెస్టేజ్ కాల్షియంలో దంతాలు, ఎముకలకి బలమైన ఆరోగ్యవంతమైన నిర్మాణానికి దోహదపడి ఎముకలు, దంతాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. అలానే అధిక రక్తపోటు, గుండెపోటు, ఋతుచక్రాలకు ముందు కలిగే ఆందోళన, అంటే మనకి పీరియడ్స్ ముందుకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, నడువుల నొప్పులు రావడం అలాంటివి, మెయిన్గా లేడీస్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఈ విటమిన్ D3 అందిస్తుంది. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక కీళ్ళవాతం, ఎముకలు గట్టిగా ఉండాలన్నా, మన పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలన్నా అన్ని విధాల మనం కాల్షియం వాడుకుంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మన వెస్టేజ్ కాల్షియం అనేది కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువ ఉంటుంది. మనది కాస్ట్ 270 ఉంటుంది. 100 క్యాప్సిల్స్ ఉంటాయి. డైలీ 1 క్యాప్సిల్ వేసుకున్నా మనకు 100 రోజులు ఈజీగా వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన క్యాప్సిల్ అండి ఇది. మనకి ఏదైనా ప్రాబ్లం చెప్పి రాదు, కానీ ముందుగా వాడుకుంటే మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ప్రికాషన్గా వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ బెస్ట్ ఈజ్ కొలాజన్. ఇప్పుడు కాల్షియం మన బాడీకి ఎంత అవసరమో కొలాజన్ కూడా అంతే అవసరం. మనం కొలాజన్ వాడుకోవడం వల్ల మన స్కిన్ అనేది సెన్సిటివ్గా, షైనింగ్ వచ్చేలాగా ఉంటుంది. అలానే స్కిన్ ముడతలు బారకుండా చేస్తుంది, మన యంగ్గా కనిపించేలాగా చేస్తుంది. ఇది కొలాజన్ డెఫిషియన్సీ వల్ల మనకి తెలీదు, ఓన్లీ ఒక మోకాల నొప్పికే అనుకుంటాం కొలాజన్ డెఫిషియన్సీ అనేది. ఈ విధంగా స్కిన్కి సంబంధించి కూడా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కొలాజన్ వల్ల, కానీ అది కొలాజన్ వల్ల అని మనకు తెలీదు. కానీ మన బాడీలో అవసరమైనంత కొలాజన్ లేకపోవడం వల్ల ఈరోజు మన స్కిన్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఫేస్లో ముడతలు రావడం కానీ, తక్కువ ఏజ్లో ఎక్కువ ఏజ్ వల్లగా కనిపించడం కానీ, ఇలా ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం మెయిన్. ఆ విధంగా మనం అవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ముందుగానే కొలాజన్ వాడుకున్నా, లేదంటే మనకి ఆ ప్రాబ్లం వస్తుంది అనుకున్నా కూడా కొలాజన్ వాడుకున్నా కూడా ఈరోజు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే మన హెయిర్కి, గోర్లకి అవి కూడా హెల్తీగా ఉండాలన్నా కూడా ఈరోజు కొలాజన్ చాలా అవసరం. జుట్టు స్ట్రాంగ్గా ఉండాలి అన్నా కూడా, గోర్లు కూడా కొంతమందికి ఊరికే ఇరిగిపోవడం, పుచ్చిపోవడం అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా కొలాజన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇంకా ఎముకల మధ్య కొంతమందికి కార్టిలేజ్ అనే గుజ్జు అరిగిపోయేసి సందులుగా ఇప్పుడు మనకి బాడీ మధ్యలో గ్యాప్స్ రావడం జరుగుతుంది. ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అలా గ్యాప్స్ రాకుండా ఉండాలన్నా కూడా ఇప్పుడు మన కొలాజన్ వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కొలాజన్ వాడటం వల్ల మన ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచేలాగా చేస్తుంది, కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. అలానే కొంతమందికి మోకాల దగ్గర వాపు వస్తుంది, కార్టిలేజ్ గుజ్జు అరిగిపోయేసి ఎముక్కి రాపిడ్ ఎక్కువయ్యేసి, ఆ రాపిడ్ ఎక్కువైపోయినప్పుడు అది మనకి మోకాలు వాపులాగా కనిపిస్తుంది. అలా అలా అక్కడ ఆటోమేటిక్గా మనకు కొలాజన్ అనే కార్టిలేజ్ అనే గుజ్జును ఫామ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాపు తగ్గుతుంది. కాబట్టి మనం అలా వాడుకోవడం వల్ల వాపు తగ్గించి మనకి ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. ఇంకా అలా గ్యాప్స్ వచ్చిన దాన్ని కూడా తగ్గించి మనకి దాని నుంచి హెల్తీగా ఉండేలాగా మన బాడీని అనేది చేస్తుంది అనమాట. ఈ విధంగా కొలాజన్ వల్ల థర్డ్ బెనిఫిట్ ఇది. నెక్స్ట్ కండరాల శక్తి. మన కండరాలు అంటే మజిల్స్, అక్కడక్కడ మజిల్స్ పట్టేయడం చూస్తుంటాం మనం. అలా మజిల్స్ వీక్ అవ్వడం కూడా జరుగుతుంది మన కొలాజన్ షార్టేజ్ వల్ల. అలానే మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మన బాడీ జనరల్గా కొంతమందికి నీరసంగా ఉండడం అలాంటివి కూడా చేస్తుంటాం. మన కొలాజన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. రీసెంట్గా మా హస్బెండ్కి చిన్న సర్జరీ అయింది. ఆ సర్జరీకి అసలు దానికి కొలాజన్కి దానికి సంబంధమే లేదు, కానీ కొంచెం నీరసంగా వీక్గా ఉండేవాడు జనరల్గా. మనకి తెలియదు దాని గురించి. కొలాజన్ అంటే అదేదో వేరే పౌడర్ అనుకున్నా నేను. మన వెస్టేజ్ కొలాజన్ అయితే ప్యూర్ ఉంటుంది, అది కొంచెం కెమికల్ అన్నీ కలిపి ఉంటాయి. అది కూడా కాస్ట్ పరంగా 750-800 దాకా పడింది.
కానీ మన కొలాజన్ అంత ప్యూరిటీ ఉండదు, దానివల్ల అంత రిజల్ట్ కూడా రాదనిపించింది. అంటే డాక్టర్స్ అక్కడ ఎందుకు ఇచ్చారంటే వీక్గా ఉంటున్నాడు, ఎనర్జీ అంటే స్ట్రాంగ్గా అంటే స్టామినా కోసమే అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్టామినా కోసం కూడా మన కొలాజన్ మనం వాడవచ్చు. ఈ విధంగా మొత్తం మీద మన చర్మము, ఎముకలు, జుట్టు, గోర్లు ఇవన్నిటి మీద ఏదన్నా మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే అది కూడా కొలాజన్ డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు. కాబట్టి అలాంటి ప్రాబ్లం మనకి వస్తుంది అనుకున్నా కూడా మనం కొలాజన్ వాడవచ్చు. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు అనుకున్నా అప్పుడప్పుడు మనం కొలాజన్ ఇయర్లో ఒక మంత్ కనీసం ఒక ప్యాకెట్లో మనకి 10 సాచెట్లు రావడం జరుగుతుంది. కనీసం మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఆ 10 ప్యాకెట్లైనా అప్పుడప్పుడు వాడుకుంటే మనకి ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చేయొచ్చు. అలానే వృద్ధాప్యాన్ని అంటే మనం ఎక్కువ కాలం యంగ్గా ఉండేలాగా చేస్తుందన్నమాట. మన కొలాజన్ జనరల్గా ఈ విధంగా ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. అలా బాక్స్ ఉంటుంది, బాక్స్లో 10 ప్యాకెట్స్ ఉండడం జరుగుతుంది. డైలీ మనం నైట్ పడుకునేటప్పుడు ఆఫ్టర్ ఫుడ్ ఒక ప్యాకెట్ తీసుకొని 200 ml గోరువెచ్చని నీళ్ళు మనం తాగేమోయిన హీట్గా ఉండాలి. ఆ వాటర్లో ఒక ప్యాకెట్ని బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే త్వరగా కలవదు. అది బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకొని తీసుకుంటే కనుక మనకి స్కిన్లో ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమున్నా, మెయిన్గా నాకు నడుముల నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఉంది, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అలా ప్రాబ్లం మనకి లైట్గా కనిపిస్తున్నప్పుడే కనుక మనము మన వెజిటేజ్లో ఉన్న కొలాజన్, కాల్షియం ఇవి తీసుకోగలిగితే ఆ ప్రాబ్లం మనకి ఎక్కువ కాకుండా తక్కువలోనే మనకి ప్రాబ్లం తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా కొలాజన్ వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ది థర్డ్ సప్లిమెంట్ గ్లూకోజమైన్ కూడా సేమ్ అండి. మనకి కార్టేజ్ అనే గుజ్జు అరిగిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతుంది. ఆ గుజ్జును ఫామ్ చేయడానికి మనకి గ్లూకోజమైన్ యూజ్ అవుతుంది. గ్లూకోజమైన్కి కొలాజన్కి జనరల్గా డిఫరెన్స్ ఏంటంటే కొలాజన్ అనేది మనకి నొప్పి ఎక్కువ అవ్వనివ్వకుండా తక్కువ అయ్యేలాగా చేస్తుంది. అంటే మన కార్టిలేజ్ అనే గుజ్జు అరిగిపోవడం వల్ల పెయిన్ వస్తుంది కదా, ఆ గుజ్జు ఫామ్ అవ్వడానికి మనం కొలాజన్ యూజ్ చేస్తాము. గ్లూకోజమైన్ కూడా సేమ్ గుజ్జు ఫామ్ అవుతుంది. కాకపోతే మనకి కొలాజన్లో ఆ నొప్పి అనేది ఎక్కువ అవ్వకుండా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. గ్లూకోజమైన్ వాడడం వల్ల మనకి కొంచెం ఉన్న నొప్పి కంటే కూడా కొంచెం నొప్పి ఎక్కువై తగ్గుతుంది. అంటే మనకి రిజల్ట్ రావడానికి స్టార్టింగ్ కొంచెం నొప్పి ఎక్కువ అవుతుంది. ఆ నొప్పి ఎక్కువైనా పర్లేదు నేను భరిస్తాను అనుకుంటే కనుక మనం కొలాజన్ కూడా గ్లూకోజమైన్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది మనకి ఈరోజు జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్కి. దీన్ని కూడా సందుల లూబ్రికేషన్, మనకి ఏవైతే గ్యాప్స్ వస్తాయో ఆ గ్యాప్స్ని తగ్గించుకునేదానికి మనం ఈరోజు గ్లూకోజమైన్ యూజ్ చేసుకోవచ్చు. సందుల మధ్య గ్యాప్స్ వస్తుంది, ఆ గ్యాప్స్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే సందుల మృదుత్వం, అంటే గ్యాప్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తుంటాము. దానివల్ల మనకి ఎముకల మధ్య రాపిడి అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలా ఆ గ్యాప్స్ తగ్గి మనకి సాఫ్ట్గా ఉండాలి మనకి అనుకుంటే కనుక మనం గ్లూకోజమైన్ యూజ్ చేసుకుంటే అలా గ్యాప్స్ని మనం తగ్గించుకోవచ్చు. కీళ్ళలో లూబ్రికేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మనకు జనరల్గా కీళ్ళ మధ్య జాయింట్స్ మధ్య కొలాజన్ అనే కార్టిలేజ్ అనే గుజ్జు అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కీళ్ళ మధ్య రాపిడ్ ఎక్కువైపోయేసి జాయింట్స్ రాసుకొని ఎముకలు రాసుకొని దానివల్ల మనకి స్టార్టింగ్లో కొంచెమే పెయిన్ వస్తుంది. అది బాగా ఎక్కువైందంటే చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. అలా కీళ్ళ మధ్య లూబ్రికేషన్ అంటే అవి ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట మన గ్లూకోజమైన్ అనేది. కీళ్ళ మృదుత్వాన్ని పెంచి మనకు నొప్పిని తగ్గిస్తుంది. వయసుతో వచ్చే గ్యాప్స్కి ఉపశమనం కలిగిస్తుంది. మన వయసు పెరిగే కొద్దీ మన గ్యాప్స్ ఎక్కువ అంటే ఇప్పుడు కండరాలు మనకి ఒక ఏజ్కి వచ్చేసరికి అవి మనకి ఆటోమేటిక్గా మనకి సన్నగా అయిపోవడం, ఊరికే ఎముకలు మాత్రమే కొంచెం ఏజ్ వచ్చేసరికి ఎముకలు మాత్రమే ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనకి గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు మనకి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా గ్యాప్స్ తగ్గించుకోవడానికి ఈరోజు మనం గ్లూకోజమైన్, కొలాజన్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కార్టిలేజ్ అనే గుజ్జు తగ్గిపోవడం వల్లే కదా మనకు పెయిన్ వస్తుంది. అలా కార్టిలేజ్ను మనం సేవ్ చేసుకోవాలన్నా కూడా మనకున్న కార్టిలేజ్ లాస్ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఈరోజు మన గ్లూకోజమైన్ మనం యూజ్ చేసుకోవడం వల్ల ఆ కార్టిలేజ్ను మనం కాపాడడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ అయిన కార్టిలేజ్ను మళ్ళీ తిరిగి మన బాడీ తెచ్చుకునేలాగా చేస్తుంది. అంటే కార్టిలేజ్ గుజ్జుని ఫామ్ చేస్తుంది అనమాట గ్లూకోజమైన్ అనేది. అలానే ఎముకల మధ్య గ్యాప్ రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. ఈ విధంగా మనం గ్లూకోజమైన్ వాడుకున్నా కూడా మనకి అవసరమైన కార్టిలేజ్ని అందిస్తుంది. కార్టిలేజ్ లాస్ కాకుండా చేస్తుంది, ఎముకల మధ్య గ్యాప్ రాకుండా చేస్తుంది. ఇలా అన్ని రకాల ప్రికాషన్స్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మెయిన్గా
కీళ్ళవాతం చాలా విపరీతమైన ప్రాబ్లంగా ఫేస్ చేస్తుంటారు బయట చాలామంది. అలాంటి వాళ్ళకు కూడా మనం ఈరోజు గ్లూకోజమైన్ ఇవ్వడం వల్ల దాని నుంచి కూడా మనం రిలీఫ్ ఇవ్వచ్చు. వాపు నొప్పి తగ్గిస్తుంది. కీళ్ళ మధ్య వాపు వస్తుంది కొంతమందికి, కీళ్ళవాతం ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి. అలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గిస్తుంది అనమాట. కదలికల్లో కఠినత్వం తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి కీళ్ళవాతం ఉండే. గుడ్ మార్నింగ్ సార్. 2 minutes ఉందమ్మా, తొందరగా అది కన్క్లూజ్ చేసుకో. ఓకే సార్. ఫ్రీగా మూమెంట్ అయ్యేలాగా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ మనకి వచ్చే సమస్యలు రాకుండా చేస్తుంది. ఇలా మనకి గ్లూకోజమైన్ అనేది కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనకి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి, కీళ్ళవాతం మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి, ఇంకా కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి, వయసుతో వచ్చే వీక్నెస్ని తగ్గించుకోవడానికి, ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా మనకి గ్లూకోజమైన్ అనేది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. దీన్ని కూడా మనం డైలీ 1 or 2 క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్ యూజ్ చేయాలన్నమాట. ఇది కూడా కాస్ట్ పరంగా రీజనబుల్ ఉంటుంది. 60 క్యాప్సూల్స్ ఉండేది మనకి 600 దాకా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫైనల్గా నోని క్యాప్సిల్ ఉంటుంది. అంటే జనరల్గా జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్లో మనం కాల్షియము, గ్లూకోజమైన్, కొలాజన్ గురించే చెప్పుకుంటుంటాం. కానీ మనకి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు దాంతో పాటుగా నోనిని కూడా యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. నోనిని ఎందుకు యూజ్ చేయాలంటే మనకి నోని అనేది సెల్స్ యాక్టివేటర్. మనకి ప్రాబ్లం వచ్చేటప్పుడు జనరల్గా మనకి చాలా రోజుల నుంచి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. మనకి వెంటనే మెడిసిన్ వాడినా, మన సప్లిమెంట్స్ వాడినా ఫాస్ట్గా రిజల్ట్ రాదు. ఎందుకంటే సెల్స్ అన్ని చాలా రోజుల నుంచి పని చేయిస్తుంటాం మన బాడీలో ఉన్న కణాలు. అలా కణాలు యాక్టివేట్ అయ్యి మనం తీసుకునే సప్లిమెంట్ మన బాడీలోకి వెళ్ళి పనిచేయాలన్నా మన నోని యూజ్ చేయడం వల్ల సెల్స్ యాక్టివేటర్గా పనిచేసి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన నోని అనేది కూడా మెరిండా సిట్రిఫోలియా అనే ఫ్రూట్ నుంచి తయారవుతుంది. దీని నుంచి కూడా సహజంగా మన బాడీకి అవసరమైన శక్తి, ఇమ్యూనిటీ పవర్ రావడం జరుగుతుంది. మనది సర్వరోగ నివారణ అని చెప్పుకోవచ్చు నోనిని. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ప్రాబ్లం కాదండి, మన నోని అనేది సర్వరోగ నివారణి. ఒక నూనెని వాడుకోవడం వల్ల మన బాడీలో ఉండే చాలా రకాల ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఈరోజు సెల్స్ యాక్టివేటర్గా పనిచేసి ఏ ప్రాబ్లం ఉన్నా ముందు మనం నూనె వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నూనెని వాడటం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు, డైజెషన్ సిస్టమ్ని పెంచుకోవచ్చు, ఎనర్జీకి సహాయపడుతుంది. మన బాడీ ఏదైనా వేస్టేజ్లు ఉన్నా అది తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఇలా నూనెని వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని కూడా డైలీ 1 or 2 క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బిఫోర్ ఫుడ్ యూజ్ చేస్తారు. నూనె అనేదాన్ని ఉదయం తీసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోక ఒక 30 minutes ముందు తీసుకుంటా. నైట్ తీసుకోవాలనుకుంటే నైట్ కూడా డిన్నర్ చేసే ముందు ఒక అరగంట ముందు తీసుకుంటాం. డైలీ 1 or 2, ఒకటి తీసుకున్నా సరిపోతుంది. లేదు నేను 2 తీసుకోగలను, నా బాడీ సపోర్ట్ చేస్తుంది అనుకున్న వాళ్ళు 2 కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్కి సంబంధించి గ్లూకోజమైన్, కొలాజన్ 2 వాడిన అవసరం లేదు. గ్లూకోజమైన్ వాడితే కొలాజన్ అవసరం లేదు, కొలాజన్ వాడితే గ్లూకోజమైన్ అవసరం లేదు. కాల్షియం, కొలాజన్ ఆర్ గ్లూకోజమైన్, నూనె ఈ మూడు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మనకి ఈరోజు జాయింట్స్ అండ్ బోన్స్, అంటే నాకు నరాల నొప్పులు ఉన్నాయి, లేకపోతే కీళ్ళవాతం ఉంది, నడుముల నొప్పులు ఉంది, మోకాల నొప్పులు ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ సప్లిమెంట్స్ని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాల్షియం మాత్రం ప్రతి ఒక్క లేడీ మ్యాక్సిమం 30 years అబవ్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ డైలీ 1 యూజ్ చేసుకోగలిగితే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. షార్ట్ టైంలో చెప్పాలనేది మీకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. మిగతా రోజుల్లో ఇంకో 10 minutes 15 minutes వరకు కలిసి వచ్చేది. అప్పుడు నువ్వు అనుకున్నట్టు నోని కూడా చెప్పచ్చు. అయినా పర్వాలేదు, నోనిని ఈ ప్రోడక్ట్స్కి యాడ్ చేసుకోండి, ఇది అడిషనల్ సపోర్ట్గా పనిచేస్తుందని చెప్పి వదిలేసిన మనం ఎట్లా ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు నోని గురించి వివరంగా డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఎనీవే హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, మరి ఈరోజు మేడం గారు చెప్పిన క్లాస్ మీద 5 members అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయినా వాళ్ళని గుర్తించి నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి కూడా అడిషనల్గా ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు కాకుండా ఇతరులు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈరోజు మేనేజ్ చేసిన వాళ్ళకి ముందు అవకాశం ఉంటాం. సౌజన్య గారు అన్బిట్ మోటార్ ఆఫ్ చేయవా? మేడం గారు, సౌజన్య గారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. సౌజన్య గారు, ఓకే.
ఇప్పుడు అడ్మిట్ చేసుకున్నాం. గుడ్ మార్నింగ్ సౌజన్. గుడ్ మార్నింగ్ సార్. సౌజన్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా సార్ వాయిస్ క్లియర్ గా? మేడం చెప్పండి. క్లియర్ మేడం, క్లియర్. గుడ్ మార్నింగ్ అన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం, చాలా బాగా చెప్పారు ఈ రోజు క్లాస్. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ గురించి. మేడం ఇది గ్లూకోజమైన్ షుగర్ ఉన్న వాళ్ళు వాడవచ్చా మేడం? మేడం షుగర్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. ఒకసారి సీనియర్లు సలహా తీసుకొని వాడిపించండి, డైరెక్ట్ వాడిపించదు. ఒకవేళ మాకు ఏదైనా Okay, చెప్పినప్పుడు ఇంకా కొద్దిగా వివరంగా షుగర్ ఓకే గురించి సార్. clear గా మా conditions ఫాదర్ కి తెలుసుకొని జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. మా ఫాదర్ కి ఉన్నాయి. ఆయనకి షుగర్ ఉంది. కొలాజన్ ఇవ్వండి, కాల్షియం ఇవ్వండి. ఓకే సార్. ఓకే ఇవ్వచ్చు. దాంట్లో గ్లూకోజ్ కంటెంట్ కొద్దిగా ఉండడం వల్ల షుగర్ పెరగడానికి కొద్దిగా ఇంపాక్ట్ కాదండి, మళ్ళీ ఒక 10% ఇంపాక్ట్ ఉంటుంది. జస్ట్ అడిషనల్ ప్రికాషన్. గ్లూకోజమైన్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కొలాజన్, కాల్షియం ఇవ్వండి. అడిషనల్ సపోర్టింగ్ గా స్పిరులినా కానీ నూనె కానీ ఇవ్వండి. ఇంకా వాడుతున్న కొంత రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ చెక్ చేసుకొని గ్లూకోజమైన్ అనేది మేము రికమెండ్ చేస్తాం. అంటే హాస్పిటల్ చూయించుకుంటే సార్